స్వామీజీ యువతని ఎలా కోరుకున్నారంటే, ఆత్మవిశ్వాసంతో ఉండే యువత, ఆత్మ న్యూన్యత లేని యువత. ఆ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి విపరీతంగా ఉన్న కోల్కతా నగరంలో అందరూ కూడా పాశ్చాత్యులు ఏది చేస్తే అది మాత్రమే గొప్ప. భారతీయులది అంతా తక్కువే. సో, మేము పుట్టిన జాతియే తక్కువ జాతి. మాకసలు ఏమీ తెలియని వాళ్ళము అనే ఒక మానసిక స్థితిలో ఏమాత్రము ఆత్మవిశ్వాసం లేకుండా జీవిస్తున్న యువతీ యువకులను చూసి ఒక గొప్ప ఒక సాధ్వీమణికి పుట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు చేసిన ఆలోచనలేమిటంటే, ఈ భారత జాతి ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మన్యూన్యతతో బతుకుతుందని ఆయన చాలా చింతించేవారు. ఎందుకంటే, ఈ భరత జాతి ప్రపంచానికి చాలా ఇచ్చింది. అది అప్పుడు ఎవ్వరికీ తెలీదు. భరద్వాజ ముని ఇచ్చినటువంటి వైమానిక శాస్త్రము, పతంజలి ఇచ్చినటువంటి యోగ జ్ఞానము, ఆర్యభట్ట వరాహమిహిరుడు ఇచ్చినటువంటి గణిత శాస్త్రము, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన సంఖ్యాజ్ఞానము, ఆ శూన్యమే గనక లేకపోతే, ఆ జీరోయే కనుక ప్రపంచానికి అందించకపోయి ఉంటే, ప్రపంచమే ఒక మహాశూన్యంగా మిగిలి ఉండేది. అది భారత జాతి ప్రపంచానికి చేసిన అత్యంత గొప్ప కాంట్రిబ్యూషన్. కానీ అప్పటి భారతీయులకు అది తెలీదు. సో, ఏమాత్రం ఆత్మన్యూన్యతకు లోను కాకండి. ఓ భారతీయ యువతీ యువకులారా! సింహాలై గర్జించండి. ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోండి. ప్రపంచానికి మీరు ఇచ్చినది చాలా ఉంది. మీరు ఎవ్వరికీ ఎప్పుడు ఎక్కడా తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం యువతీ యువకుల్లో స్వామి వివేకానంద ప్రజ్వలింపచేసిన ఒక గొప్ప మహనీయుడు.